హాయ్ అండి. వెల్కమ్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్‌లో పొట్టలో చల్లగా, హాయిగా ఉండటానికి మీకోసం ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ పచ్చి మామిడికాయ పన. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియోలోకొచ్చేయండి. ముందుగా 1 లేదా 2 లేదా 3 మీరెన్ని తీసుకుంటే మామిడికాయలన్నీ శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకొని, తర్వాత ఒక కుక్కర్ తీసుకొని, కుక్కర్‌లోకైతే మామిడికాయలనైతే వేసేసుకుందాం. తర్వాత ఉడకడానికి సరిపడా వాటరు 1, 1.5 లీటర్ దాకా వాటర్ అనేది పోసుకొని కుక్కర్‌కి మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని ఒక 2-3 దాకా విజిల్స్ రానిచ్చేద్దాం. తర్వాత కూడా ఇది దించేసి చల్లారబెట్టుకుందాం. తర్వాత మూత తీసి చూసినట్టయితే ఈ మామిడికాయలనేది నీట్‌గా చక్కగా ఉడికిపోయి ఉంటాయి కదా! ఇప్పుడు మనకు పైన తొక్క తీయడానికి కూడా చాలా ఈజీగా, చాలా సులభంగా వచ్చేస్తుందనమాట. చూడండి సెపరేట్‌గా ఎంత ఈజీగా వచ్చేస్తుంది తొక్కనేది. సో, మీరు కూడా మీరెన్ని మామిడికాయలు తీసుకుంటే అన్నిటికి కూడా ఇలాగే తొక్క పక్కకు తీసేసి పల్ప్ అనేది స్పూన్‌తో మొత్తం ఇలా అన్నట్టయితే క్లియర్‌గా మొత్తంగా అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు దీనంతటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పల్పునంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసేద్దాం. నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను కాబట్టి అయినా కూడా ఇంత అయింది. మీరు తీసుకున్న 2 కావచ్చు, 3 కావచ్చు వాటికి తగ్గట్టుగా పల్ప్ అనేది ఎక్కువగా వస్తుందనమాట. ఇప్పుడు నేను 1 కప్పు మ్యాంగో పల్పుకి పావు కప్పు దాకా నేను షుగర్ యాడ్ చేసుకున్నా. మీరు దాన్ని బట్టి డబుల్ చేసుకోవాలనమాట. అండ్ ఒక పించ్ సాల్టు, అలాగే ఒక 10, 15 దాకా తులసి ఆకులు వేసుకున్నా. అలాగే పావు టీ స్పూన్ దాకా కూడా ఇలాచి పౌడర్ వేసుకున్నాను. తర్వాత పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ వేసుకున్నా. అలాగే ఇంకొక పావు టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ అనేది వేసుకున్నాననమాట. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయింది కదా! ఇలాగ సాఫ్ట్‌గా చేసుకున్నట్టయితే మనకి ఇది ఎన్ని రోజులైనా కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చనమాట ఫ్రిడ్జ్‌లో. సో, ఇప్పుడు ఇంకొక గాజు గ్లాస్ తీసుకొని అందులోకి మనం చేసి పెట్టుకున్న పల్ప్ ఒక స్పూన్ వేసుకొని, తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న గోండు కట్టిర కూడా 1, 1.5 స్పూన్ దాకా వేసుకుంటున్నా. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా ఒక 3, 4 వేసుకుంటున్నా. తర్వాత మనం మామిడికాయ ఉడికించుకున్నాం కదా! ఆ వాటర్‌ని కూడా ఇందులోకి పోసేసుకొని మొత్తంగా కలిపేసుకుంటున్నాననమాట. అవసరం అనుకుంటే మనం షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పైన తులసి ఆకులతో సర్వ్ చేసుకుంటున్నా. ఇంతే ఎంతో ఈజీ అయిన పచ్చి మామిడికాయ పన్నా రెడీ. సో, మీకు కూడా నచ్చింది కదా! చాలా ఈజీగా అయిపోతుందండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.